హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను మీ ప్రీతి. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. తెలుసా, మా పాప రోజు మీకోసం ప్రార్థన చేస్తుంది. మాటలు పలకరాకపోయినా సరే మమ్మీ నేను చేస్తా అంటుంది. తెలుసా, నేను ఎలా అంటే అలా చెప్తుంది. మా పాప గురించి చెప్పుకోవాలంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తెలుసా, నేనేం చెప్తే అది చెప్తుంది. నేనేం చెప్పకపోయినా తనకే తోస్తే అది వాగుతూనే ఉంటుంది. కానీ ప్రార్థన చేసుకోవడంలో చాలా ముందుంది. తెలుసా, తను చాలా మంచిది కూడా. మా పాప ఏది చెప్తే అది నా వల్ల కాదమ్మా అనకుండా తీసుకొని వస్తుంది. మా అత్తమ్మ కూర్చుంటే లేవరాదు. మా అత్తమ్మ నీళ్ళు తీసుకురాపో అంటే పోయి తీసుకొని వస్తుంది. మళ్ళీ తన అన్నం కూర చేస్తుంటే ఏదైనా తెచ్చుకోలేదంటే తీసుకురాపో అంటే తీసుకొస్తుంది. తెలుసా, మా పాప చాలా మంచిది. తెలుసా, కానీ ప్రార్థనలో చాలా ముందుంటుంది. తెలుసా, మీ అందరి పిల్లలు కూడా ఇలానే ప్రార్థన చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరందరూ ప్రతి ఒక్కరూ మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లలు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. మీ పిల్లలని కంట్లో పెట్టుకోనన్నా మీరు ప్రార్థన చేయండి, సరేనా? మీ పిల్లల కోసం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడైన తండ్రి యెహోవా సర్వాధికర్తమైన యేసయ్యా, నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. ఈ పాపి కోసం సిలువ భారం మోసావు తండ్రి, సిలువ మీద ప్రాణం వదిలేవు తండ్రి యేసయ్యా. ఈ పాపిని ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. మమ్మల్ని ముట్టు తండ్రి, మేము పాపలం తండ్రి, మా పాపి ప్రార్థన వినేసయ్యా. ఈ పాపి ప్రార్థన జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారో ప్రతి ఒక్కరు ప్రార్థన నేర్చుకోవడానికి సహాయం దయచేతండి. ప్రతి బిడ్డ తండ్రి, చిన్న పిల్ల నోటి వెంట నా మాట వస్తుందని చెప్పావు తండ్రి. ప్రతి బిడ్డలు ప్రార్థన చేసుకోవడానికి సహాయం దయచేతండి. మేము పాపలం తండ్రి, మా పాపి ప్రార్థన వినేసయా. ఇంటి మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించేసయా. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయా. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి, మమ్మల్ని ముట్టు తండ్రి, మమ్మల్ని జీవించమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. నా ప్రార్థనలో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించు తండ్రి, నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. దారిలో వాక్యం ఉంటే వాక్యమే దేవుడయ్యాడని చెప్పావు తండ్రి యేసయ్యా. నువ్వు దేవుడయ్యావని నేను నమ్మానేసయ్యా. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి, మమ్మల్ని ముట్టు తండ్రి, మమ్మల్ని ముట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినమని అడుగుతున్నాను తండ్రి. నా ప్రార్థనలో ఏదైనా తప్పుంటే క్షమించమని నీ పాదాల కింద నా ప్రార్థన పెట్టి అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లాట్ అందరికీ. రేపు ఇంకొక బ్లాగ్తో కలుసుకుందాం, సరేనా? రేపు ఇంకొక లాంగ్ వీడియోతో కలుసుకుందాం. బాయ్, సీ యూ లేటర్. బాయ్ బాయ్, టేక్ కేర్.